ఇక మరోసారి లే ఆఫ్లు మొదలుపెట్టారు వీళ్ళు. 400 మంది ట్రైనీలకు లే ఆఫ్. ఇన్ఫోసిస్ సంచలన నిర్ణయం. 2023-24 క్యాంపస్ సెలక్షన్ల తర్వాత 2000 మంది ఎంపిక. 400 మందిని తీసేయబోతున్నారంట ట్రైనీలని. తీసుకోవటం ఎందుకు, తీసేయటం ఎందుకు? పాపం వాళ్ళ పరిస్థితి ఏం కాదు. ఒక్కసారిగా 400 మంది రోడ్డున పడితే. ఫ్రెషర్ల నియామకాల విషయంలో ఆ మధ్య తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఇన్ఫోసిస్ ఎట్టకేలకు గతేడాది వారిని విధుల్లోకి తీసుకుంది. అయితే ఇందులో కొంతమందికి సంస్థ తాజాగా ఉద్వాసన పలికినట్టు తెలుస్తుంది. కర్ణాటకలోని మైసూర్ క్యాంపస్లో దాదాపు 400 మంది ట్రైనీలకు లే ఆఫ్ ప్రకటించినట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి. వరుసగా ఎవాల్యుయేషన్ పరీక్షల్లో విఫలమవడంతో వారిని తొలగించినట్టు తెలుస్తుంది. గతేడాది అక్టోబర్లో ట్రైనీలుగా చేరిన వారిలో సగం మందిపై వేటు పడినట్టు సమాచారం. వరుసగా 3 ఎవాల్యుయేషన్ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారిని తొలగిస్తున్నారంట. ట్రైనీల బ్యాచ్లను వారీగా పిలిచి వారితో మ్యూచువల్ సెపరేషన్ లెటర్లపై సంతకాలు చేయించుకుంటున్నారు. అయితే దీనిపై ఇన్ఫోసిస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇది చాలా అన్యాయం. మేము ఫెయిల్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఆ పరీక్షలను చాలా కఠినంగా పెట్టారు. ఇప్పుడు మా భవిష్యత్తు కష్టంగా మారింది అని ఉద్వాసనకు గురైన ఒక ట్రైనీ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల్లోపు ట్రైనీలంతా క్యాంపస్ వీడాలని అల్టిమేటం జారీ చేశారంట. ఈ పరిణామాలపై నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనెట్ ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై కార్మిక శాఖ కూడా ఫిర్యాదు చేశారంట. 2022-23 నియామక ప్రక్రియలో భాగంగా 2000 మంది ఫ్రెషర్లు ఇన్ఫోసిస్ ఎంపిక చేసింది. సిస్టమ్ ఇంజనీరింగ్, డిజిటల్ స్పెషలిస్ట్, ఇంజనీరింగ్ తదితర పోస్టులకు ఎంపిక చేస్తూ వారికి అదే ఏడాది ఆఫర్ లెటర్లు ఇచ్చింది. వారంతా 2022 బ్యాచ్ ఉత్తీర్ణులు. అన్ని రకాల పరీక్షలను పూర్తి చేసినా వీరిని విధుల్లోకి తీసుకోవడంలో మాత్రం ఆలస్యం చేస్తూ వచ్చారు. దీనిపై కంపెనీపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పాటు కార్మిక శాఖ వద్ద ఫిర్యాదు సైతం నమోదైంది. ఈ క్రమంలో 2 ఏళ్లుగా ఆలస్యంగా 2024 ఏప్రిల్లో వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంది. 2024 ఏప్రిల్లో తీసుకున్నారు. ఇదేమంత ఇది దాదాపుగా మనకి ఫిబ్రవరి, అంటే ఒక ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మహా అయితే ఒక 10 నెలల శాలరీ కూడా వచ్చిందో లేదు పాపం వాళ్ళకి. మళ్ళీ వాళ్ళని తీసేస్తున్నారు. తీసుకోవటం ఎందుకు? ఎక్స్ట్రాలు పోయి 2000 మంది ఒకేసారి వాళ్ళని మళ్ళీ కంటిన్యూ చేయలేక తీసేయటం ఎందుకు ఇన్ఫోసిస్కి?